ఒక ఆసక్తికరమైన ఊహాత్మక పరిస్థితిని ఆలోచిద్దాం. ఖచ్చితంగా. ఒక ట్రేడర్ ఎంతో విశ్లేషణ చేసి రేపు మార్కెట్ పైకి వెళ్తుందని ఒక బలమైన అంచనాకు వచ్చారు. ఆ నమ్మకంతో ఒక కాల్ ఆప్షన్ కొన్నారనుకుందాం. రైట్. మార్కెట్లో ప్రతిరోజు చాలా మంది చేసే పనేది. మరుసటి రోజు ఉదయం అనుకున్నట్లుగానే మార్కెట్ గ్యాపప్ ఓపెన్ అయ్యి బాగా పైకి వెళ్ళింది. అంచనా 100% నిజమైంది. కానీ ఆ ట్రేడింగ్ టెర్మినల్ చూసుకుంటే లాభానికి బదులు భారీ నష్టం కనిపిస్తోంది. అవును, అదే ఇక్కడ అసలైన ట్విస్ట్. అదేంటంటే మార్కెట్ దిశ అనుకూలంగా ఉన్నప్పటికీ డబ్బు ఎలా కోల్పోతారు. సాధారణంగా ఏదైనా పంద్యంలో వేసిన అంచనా నిజమైతే లాభం రావాలి, తప్పైతే నష్టం రావాలి కదా. బేసిక్గా అందరూ అదే అనుకుంటారు. కానీ ఆప్షన్స్ ట్రేడింగ్ అనే ఈ సంక్లిష్టమైన ప్రపంచంలో కేవలం దిశ మాత్రమే లాభాన్ని నిర్ణయించదు. ఎగ్జాక్ట్లీ. ఈ అంతుచిక్కని ప్రశ్నకు సమాధానం మార్కెట్లను నడిపించే ఒక అదృశ్య శక్తిలో దాగి ఉంది. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో ఆప్షన్ గ్రీక్స్ సిరీస్లో మూడవదైన వీగా మరియు వోలటాలిటీల గురించి పూర్తిగా డీకోడ్ చేద్దాం. మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఎవరైనా సరే ఆప్షన్స్ ట్రేడింగ్లోకి అడుగు పెట్టగానే ముందుగా నేర్చుకునేది కాల్ మరియు పుట్ గురించే కదా. అవును అవును. మార్కెట్ పెరుగుతుందనుకుంటే కాల్, పడుతుందనుకుంటే పుట్ అని ఫిక్స్ అయిపోతారు. కానీ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒక 2D గేమ్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే అదొక 3D చెస్ లాంటిది. ఇక్కడ మార్కెట్ ఎటు వెళుతుందనే దాంతోపాటు ఎంత వేగంగా వెళుతుంది, అలాగే ఏ సమయానికి వెళుతుంది అనేది కూడా చాలా ముఖ్యం. కరెక్ట్. దాంతోపాటు భవిష్యత్తు గురించి మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎంత భయపడుతున్నారు అనేది కూడా ధరలను నిర్ణయిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మనం చర్చించబోయే వీగా మరియు వొలటాలిటీ ఆ భయమనే ఫ్యాక్టర్ ఆప్షన్ ప్రీమియంలను ఎలా ఉబ్బేలా చేస్తుందో, అలాగే ఎలా ఒక్కసారిగా కుప్పకూలేలా చేస్తుందో స్పష్టంగా వివరిస్తాయి. అసలు ఈ వీగా అనే కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు బేసిక్ వొలటాలిటీ ఇండెక్స్ అంటే విక్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ట్రేడర్లకు విక్స్ అంటే అదొక ఫియర్ గేజ్ అని తెలుసు కదా. అవును, మార్కెట్ హెచ్చుతగ్గులను, అనిశ్చితిని ఇది సూచిస్తుందని ఒక బేసిక్ ఐడియా అందరికీ ఉంటుంది. కానీ ఆప్షన్స్ ప్రీమియంలను నిర్ణయించే బ్లాక్ స్కోల్స్ మోడల్ ఫార్ములాలో ఈ వోలటాలిటీ అనేది ఎలా పనిచేస్తుందో ఆలోచిస్తే నాకొక రియల్ వరల్డ్ ఉదాహరణ గుర్తుకొస్తోంది. చెప్పండి, ఆ ఉదాహరణ ఏంటో విందాం. వోలటాలిటీ ఇండెక్స్ అనేది వాతావరణ శాఖ ఇచ్చే ఒక హెచ్చరిక లాంటిదనుకుందాం. ఒక వ్యక్తి ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నారు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యే రిస్క్ లేదు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ చాలా తక్కువ ధరకే ప్రీమియం ఆఫర్ చేస్తోంది. కరెక్ట్, ఎందుకంటే వాళ్ళకి రిస్క్ తక్కువ కదా. అవును. కానీ రేపు భారీ తుఫాను రాబోతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తే అదే ఇన్సూరెన్స్ కంపెనీ తమ రేట్లను 10 రెట్లు పెంచుతుంది. ఇక్కడ మార్కెట్లో వోలటాలిటీ పెరిగినప్పుడు ఆప్షన్స్ రేట్లు పెరగడానికి వెనుకున్న మెకానిజం అచ్చమిదే కదా. వావ్, ఆ ఇన్సూరెన్స్ ఉదాహరణ మార్కెట్ మెకానిజంను కళ్లకు కట్టినట్లు వివరిస్తోంది. ఆప్షన్స్ అనేవి ప్రాథమికంగా ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లే కదా. అవును, బేసిక్గా ఇన్సూరెన్స్ లాంటివే. బ్లాక్ స్కోల్స్ ఫార్ములాను ఒకసారి లోతుగా పరిశీలిస్తే అందులో ఉపయోగించే ఇన్పుట్స్ అంటే స్ట్రైక్ ప్రైస్, స్పాట్ ప్రైస్, ఎక్స్పైరీకి ఉన్న సమయం మరియు ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ మన కళ్ల ముందు కనిపించే వాస్తవాలు. వీటిని ఎవరూ మార్చలేరు. కరెక్ట్, అవన్నీ ఫిక్స్డ్ నంబర్స్. అవును, కానీ ఆ ఫార్ములాలో ఉన్న ఏకైక అదృశ్య ఇన్పుట్ ఇంప్లాయిడ్ వోలటాలిటీ. వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లర్ తక్కువ రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి తక్కువ ప్రీమియంతో సరిపట్టుకుంటారు. అంటే మార్కెట్ కదలికలు చిన్నవిగా ఉన్నప్పుడన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ మార్కెట్లో ఏదైనా నెగటివ్ న్యూస్ వచ్చినా లేదా భారీ కదలికలు ఉంటాయని అంచనా ఉన్నా సెల్లర్ తన రిస్క్ను కవర్ చేసుకోవడానికి ఎక్కువ ప్రీమియం డిమాండ్ చేస్తారు. ఓ, సో ఈ పెరిగిన డిమాండ్ వల్లే ఇంప్లాయిడ్ వొలటాలిటీ పెరుగుతుంది. తద్వారా ఆప్షన్ ప్రీమియం అమాంతం పైకి వెళ్తుందన్నమాట. ఖచ్చితంగా. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా రేటు పెరిగిపోతుంది కదా. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మార్కెట్ దిశతో సంబంధం లేకుండా కేవలం ఆ తుఫాను రాబోతోంది అనే భయం వల్లే ధరలు పెరుగుతున్నాయి. అవును, 100% అదే జరుగుతుంది. ఇక్కడ ఇంకొక అంశం గురించి కూడా మనం లోతుగా చర్చించాలి. మార్కెట్లో వొలటాలిటీని ఒక్కసారిగా పైకి పంపించే బైనరీ ఈవెంట్స్. బైనరీ ఈవెంట్స్ ఇవి చాలా డేంజరస్ సమయాలు. అవును. ఉదాహరణకు ఒక దేశ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాబోయే రోజును ఊహించుకుందాం. ఫలితం అటు పూర్తి మెజారిటీ అయినా కావచ్చు, లేదా హంగ్ పార్లమెంట్ అయినా కావచ్చు. అంటే మార్కెట్కి పాజిటివ్ కావచ్చు లేదా నెగటివ్ కావచ్చు. అవును.
దిశ ఏదైనా కావచ్చు కాని ఆ కదలిక యొక్క తీవ్రత చాలా భారీగా ఉంటుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ ఈవెంట్కి ముందు కాల్ ఆప్షన్ల ధరలు మరియు పుట్ ఆప్షన్ల ధరలు రెండూ విపరీతంగా పెరిగిపోతాయి. రైట్, రెండు వైపులా ప్రీమియంలు కృత్రిమంగా ఉబ్బిపోతాయి. అదే ఎలా సాధ్యం? టగ్ ఆఫ్ వార్లో ఎవరో ఒక్కరే గెలవాలి కదా, మరి రెండు వైపులా ప్రీమియంలు ఒకేసారి ఎందుకు ఇంతలా పెరుగుతాయంటారు? దీన్ని మనం కేవలం ఆప్షన్ బయ్యర్ కోణం నుండి చూడకూడదు, ఆప్షన్ సెల్లర్ కోణం నుండి విశ్లేషించాలి. సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా? అవును, బైనరీ ఈవెంట్ సమయంలో సెల్లర్స్ ఒక భయంకరమైన సందిగ్ధంలో ఉంటారు. రేపు ఫలితాలు ఎటువైపోస్తాయో ఎవరికీ ఖచ్చితంగా తెలీదు కదా. నిజమే, ఎవరూ ముందుగా ఊహించలేరు. ఒకవేళ మార్కెట్ ఒకే రోజులో 5% పైకో లేదా కిందకో వెళితే నేకెడ్ ఆప్షన్స్ అమ్మిన సెల్లర్కి వచ్చే నష్టం ఊహకందని స్థాయిలో ఉంటుంది. ఆ అపరిమితమైన రిస్క్ని వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఆబ్వియస్లీ తీసుకోరు. అందుకే ఆ రిస్క్ని కవర్ చేసుకోవడానికి వారు ముందుగానే కాల్స్ మరియు పుట్స్ రెండింటి ధరలను భారీగా పెంచేస్తారు. సెల్లర్స్ అంతా కలిసి ప్రీమియంలను ఎంతలా డిమాండ్ చేస్తారంటే ఇక్కడ ఎంప్లాయిడ్ వోలటాలిటీ ఆకాశాన్నంటుతుంది. ఓ, అంటే ఇక్కడ పెరిగింది అండర్లయింగ్ అసెట్ ధర కాదు, కేవలం ఆ భయానికి కట్టే మూల్యమనమాట. ఖచ్చితంగా కాస్ట్ ఆఫ్ అన్సర్టనిటీ అంటాం దీన్ని. దీన్ని బట్టి చూస్తే ఆప్షన్ బయ్యర్ ఆ పెరిగిన ధరలను చెల్లించి కొంటున్నారు అంటే ఆ ఈవెంట్ తెచ్చే లాభం ఈ కృత్రిమ ప్రీమియంను మించి ఉంటుందని పందెం వేస్తున్నారన్నమాట. అవును, బయ్యర్ ఆలోచన అలాగే ఉంటుంది. సరే, సిద్ధాంతాలు పక్కన పెట్టి వాస్తవ మార్కెట్ డేటాలోకి వెళ్దాం. చారిత్రకంగా చూస్తే ఈ భయం అనేది ట్రేడింగ్ ధరలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఏప్రిల్ 2020 కరోనా వైరస్ గరిష్ఠంగా వ్యాపిస్తున్న సమయం. అబ్బో, ఆ టైంలో మార్కెట్లను భయం పూర్తిగా కమ్మేసింది కదా. అవును, ఆ సమయంలో నిఫ్టీ సుమారు 8200 వద్ద ట్రేడ్ అవుతుంది. వాలటాలిటీ ఇండెక్స్ అంటే ఇండియా విఐఎక్స్ ఏకంగా 60కి చేరుకుంది. ఆనాటి ఆప్షన్స్ డేటాను పరిశీలిస్తే దాని ఇంపాక్ట్ ఎంత తీవ్రంగా ఉందో ఆశ్చర్యం వేస్తుంది. అవును, ఆ ఏప్రిల్ 2020 సమయాన్ని విశ్లేషించడం నిజంగా ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. నిఫ్టీ 8200 వద్ద ఉన్నప్పుడు ఒక నెల గడువున్న ఎద్దమని కాల్ ఆప్షన్ ధర సుమారు ₹600 వద్ద ట్రేడ్ అయ్యేది. వామ్మో, 600! అంటే దీని శాతంలోకి మారిస్తే ఇది ఇండెక్స్ వాల్యూలో దాదాపు 8% ప్రీమియం. కరెక్ట్. అంతేకాదు, పుట్ ఆప్షన్ ధర కూడా దాదాపు అదే 8% వద్ద ఉంది. ఎవరైనా స్ట్రాడల్ విధానంలో కాల్ మరియు పుట్ రెండు కలిపి విక్రయిస్తే వారికి ఏకంగా 16% ప్రీమియం వస్తుందన్నమాట. 16%? ఇది మామూలు విషయం కాదు కదా. అసలు కాదు. దీని అర్థమేమిటంటే ఒక కాల్ ఆప్షన్ కొన్న బయ్యర్కు కనీసం బ్రేక్ ఈవెన్ రావాలంటేనే ఆ నెల రోజుల్లో నిఫ్టీ 8200 నుండి 8800 దాటి వెళ్ళాలి. అంటే కేవలం లాభం మొదలవడానికే మార్కెట్ 8% కదలాలి. అవును, మార్కెట్ అంత అసాధారణమైన కదలికలనిస్తుందని ఆనాటి వొలటిలిటీ స్పష్టంగా అంచనా వేసింది. ఆప్షన్స్ ట్రేడింగ్ చరిత్రలో ఇది ఒక అరుదైన దృశ్యం. ఆ 16% ప్రీమియం కేవలం సమయం వల్ల వచ్చినది కాదు, అది పూర్తిగా ఫియర్ వాల్యూ వల్ల వచ్చినది అని స్పష్టంగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ. టైం వాల్యూ కంటే ఫియర్ వాల్యూ ఎక్కువ అక్కడ. దీని వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రశాంతంగా ఉన్న మార్కెట్ పరిస్థితిని కూడా చూడాలి కదా. కరోనా భయం తగ్గిపోయి విఐఎక్స్ కేవలం 14 వద్దకు పడిపోయిన సమయాన్ని తీసుకుందాం. ఆ సమయంలో నిఫ్టీ కూడా బాగా పెరిగింది కదా. అవును, అప్పుడు నిఫ్టీ 15,800 వద్ద ఉంది. మార్కెట్లో ఎలాంటి పానిక్ లేదు. అప్పుడు 1.5 నెలల గడువున్న ఎట్ ది మనీ కాల్ ఆప్షన్ ధర కేవలం ₹336 మాత్రమే పలికింది. అంటే ఇండెక్స్ వాల్యూతో పోలిస్తే ఇది కేవలం 2% ప్రీమియం మాత్రమే. అవును, పుట్ ఆప్షన్ 270 దగ్గరుంది. రెండూ కలిపినా 4% కూడా దాటలేదు. ఇక్కడ గమనించాల్సిన లాజిక్ ఏమిటంటే ప్రశాంతమైన సమయంలో ఎక్స్పైరీకి 1.5 నెలల సమయం ఉన్నప్పటికీ ప్రీమియం 2% మాత్రమే ఉంది. కానీ భయం ఉన్న సమయంలో కేవలం 1 నెల సమయం ఉన్నప్పటికీ ప్రీమియం 8% పలికింది. ఇక్కడే ఆప్షన్ గ్రీక్స్ యొక్క అసలు గణితం బయటపడుతుంది. అవును, ఆ మ్యాథ్స్ ఏంతో కాస్త విడమరిచి చెప్తారా? చూడండి, ఏప్రిల్ 2020లో వీక్స్ 60 వద్ద ఉంది. ప్రశాంతమైన సమయంలో అది 15 లేదా 14 వద్దకు పడిపోయింది. అంటే వీక్స్ ఖచ్చితంగా 4 రెట్లు తక్కువైంది. 4 టైమ్స్ పడిపోయింది. సరిగ్గా అదే నిష్పత్తిలో ఆప్షన్ ప్రీమియం కూడా 8% నుండి 2%కు పడిపోయింది.
ఈ డేటా ఏమి నిరూపిస్తుందంటే ఆప్షన్ ధరల వెనుక కేవలం మార్కెట్ ఎటు వెళ్తుందనే దిశ మాత్రమే కాదు, ఈ వొలాటిలిటీ అనేది ఒక పెద్ద మల్టిప్లైర్ లాగా పనిచేస్తుంది. ఓ, అంటే విఐఎక్స్ పెరిగే కొద్దీ ప్రీమియంలు గుణించబడతాయి, అది తగ్గే కొద్దీ ప్రీమియంలు డివైడ్ అవుతాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు దీన్ని. దీన్ని బట్టి వొలటాలిటీ పెరగడం తగ్గడం అనేది ప్రీమియంలను ఎలా శాసిస్తుందో స్పష్టమైంది. ఇప్పుడు వీగా అనే గ్రీక్ యొక్క అసలు పాత్రను తెరపైకి తీసుకురావాలి. వీగా అంటే ఏమిటంటే, వొలటాలిటీ ఇండెక్స్లో వచ్చే ప్రతి ఒక్క పాయింట్ మార్పుకి ఆప్షన్ ప్రీమియం ఎంత మారుతుంది అని చెప్పే కొలమానం. కరెక్ట్. అంటే వీగా అనేది ఒక రకంగా సెన్సిటివిటీని కొలుస్తుంది. అవును. ఉదాహరణకు, ఒక ఆప్షన్ యొక్క వీగా 15 రూపాయలు ఉందనుకుందాం. అంటే విఐఎక్స్ ఒక పాయింట్ పెరిగితే ఆప్షన్ ధరలో 15 రూపాయలు పెరుగుతాయి, ఒక పాయింట్ తగ్గితే 15 రూపాయలు తగ్గుతాయి కదా. మిగతా అంశాలన్నీ స్థిరంగా ఉంటే ఖచ్చితంగా అంతే జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకున్నప్పుడే ఎపిసోడ్ మొదట్లో మనం మాట్లాడుకున్న ఆ మిస్టరీకి సమాధానం దొరుకుతుంది. ఆ ట్రేడర్ మార్కెట్ తన అంచనా ప్రకారమే పైకి వెళ్ళినా ఎందుకు నష్టపోయారు? అవును. ఇప్పుడు ఆ కేసును డీకోడ్ చేద్దాం. నాకర్థమైనంతవరకు దీనికి కారణం వొలటాలిటీ క్రష్. ఈ క్రష్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద బలూన్ నిండా గాలి ఊది దానికి చిన్న పిన్ గుచ్చితే ఆ గాలి ఒక్కసారిగా ఎలా బయటకు పోతుందో, ఆప్షన్ ప్రీమియంలో ఉన్న వీగా వాల్యూ కూడా అలాగే ఆవిరైపోతుంది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఆ బెలూన్ మెకానిజం అనేది ఒక పర్ఫెక్ట్ అనాలజీ అండి. ఆ ట్రేడర్ సరిగ్గా ఏదైనా కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్కి ముందు రోజు కాల్ ఆప్షన్ కొనుంటారు. రిజల్ట్స్ ముందు అంటే అనిశ్చితి పీక్స్లో ఉంటుంది కదా. అవును. ఆ రోజు సాయంత్రం రిజల్ట్స్ రాబోతున్నాయి అనగానే అనిశ్చితి పెరిగి విఐఎక్స్ తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఆ అధిక విఐఎక్స్ ఉన్నప్పుడు వారు ఆప్షన్ కొన్నారు. మరుసటి రోజు కంపెనీ అద్భుతమైన రిజల్ట్స్ ప్రకటించింది. అప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండర్లయింగ్ ప్రైస్ పెరిగింది కాబట్టి డెల్టా వల్ల వారికి లాభం చేకూరాలి. కానీ రిజల్ట్స్ వచ్చేశాయి కాబట్టి ఆ ఈవెంట్ ముగిసిపోయింది. ఏమవుతుందో అనే భయం ఇక మార్కెట్లో లేదు. దాంతో విఐఎక్స్ అమాంతం 25 నుండి 14కో పడిపోతుంది. ఓ, అలా విక్స్ పడిపోగానే వీగా తన ప్రభావాన్ని చూపిస్తుందన్నమాట. అవును. ఈ వోలటాలిటీ క్రష్ వల్ల ప్రీమియంలో ఉన్న ఫియర్ వాల్యూ మొత్తం కరిగిపోతుంది. డెల్టా వారికిచ్చిన లాభం 20 పాయింట్లయితే వీగా క్రష్ వల్ల వారు కోల్పోయింది 50 పాయింట్లవుతుంది. అయ్యో, అంటే అంతిమంగా అకౌంట్లో నెగటివ్ బ్యాలెన్స్, అంటే నష్టం కనిపిస్తుందన్నమాట. దిశ సరిగ్గా ఉన్నా వీగా దెబ్బ కొట్టిందన్నమాట. కరెక్ట్. బెలూన్ లోపలున్న గాలియే వీగా అన్నమాట. ఈవెంట్ అయిపోగానే ఆ గాలి తీసేయబడింది. వోలటాలిటీ క్రష్ అనేది ఆప్షన్ బయ్యర్లకు నిజంగా ఒక పీడకల లాంటిది. దీని బట్టి చూస్తే వోలటాలిటీ తక్కువగా ఉన్నప్పుడు బయ్యర్స్కి అనుకూల వాతావరణం ఉంటుంది. అవును. ఎందుకంటే తక్కువ ధరకే ఆప్షన్స్ దొరుకుతాయి కదా. అంతేకాకుండా భవిష్యత్తులో విక్స్ పెరుగుతే వీగా వల్ల ప్రీమియం కూడా పెరుగుతుంది. కాబట్టి బయ్యర్కు డబుల్ బెనిఫిట్ వస్తుంది. అలాగే వోలటాలిటీ పీక్లో ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లర్స్ రంగంలోకి దిగుతారు. అవును. ఈవెంట్ ముగిశాక వచ్చే ఆ వొలటాలిటీ క్రష్ను క్యాష్ చేసుకోవడానికి వారు ఎదురుచూస్తుంటారు. ఇది వినటానికి ఒక పర్ఫెక్ట్ ఫార్ములాలాగా అనిపిస్తోంది. అంటే విఐఎక్స్ తక్కువగా ఉన్నప్పుడు కొనాలి, ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మాలి. కాని ఒక్క నిమిషం, ఇక్కడే ఒక పెద్ద సైకలాజికల్ ట్రాప్ ఉందనిపిస్తోంది. అదేంటో చెప్పండి. విఐఎక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మాలి అంటున్నారు కదా, కానీ విఐఎక్స్ 30 దగ్గర ఉన్నప్పుడు అది ఎక్కువే అని మనం ఎలా నిర్ధారిస్తాం? ఉదాహరణకు, కరోనా సమయంలో అది 60కి వెళ్ళింది, 2008లో ఇంకా పైకి వెళ్ళింది కదా. అవును, నిజమే. ఒకవేళ అది 30 నుండి 60కో లేక 80కో వెళ్తే ఇక అక్కడ్నుండి పడిపోతుంది కదా అని ఆప్షన్స్ అమ్మిన సెల్లర్ పరిస్థితేంటి? వారు పూర్తిగా నాశనమవుతారు కదా. ఇక్కడ హై మరియు లో అనే పదాలు చాలా ప్రమాదకరమైనవి కదా. మీరడిగిన ఈ ప్రశ్న ఆప్షన్స్ ట్రేడింగ్లోని అత్యంత కఠినమైన వాస్తవాన్ని ఎత్తిచూపుతోంది. విఐఎక్స్ చార్ట్ చూసి, అరే చారిత్రకంగా ఇది 15 వద్దే ఉంటుంది, ఇప్పుడు 30కొచ్చింది కాబట్టి ఇది హై, ఇక్కడ్నుండి పడిపోవలసిందే అని గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకూడదు. అలా చేస్తే పెద్ద రిస్క్ కదా. అవును. ఎందుకంటే గుడ్డిగా ఆప్షన్స్ అమ్మడం అనేది ఆత్మహత్యతో సమానం. విఎక్స్ అనేది బేసిక్గా మీన్ రివార్టింగ్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే అది ఎప్పుడూ తన సగటు స్థాయికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆ సగటుకి వచ్చేలోపు అది ఎంత దూరం ప్రయాణిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు కదా. ఎగ్జాక్ట్లీ. 30 అనేది ఎక్కువలాగే అనిపించవచ్చు,
కానీ ఒక గ్లోబల్ పానిక్ వస్తే ఆ 30 కాస్త 2 రోజుల్లో 50కి వెళ్ళగలదు. ఆ సమయంలో సెల్లర్కు వచ్చే మార్జిన్ కాల్స్ వాళ్ల క్యాపిటల్ను పూర్తిగా తుడిచిపెట్టగలవు. వామ్మో! అంటే హై మరియు లో అనేవి కేవలం సాపేక్ష పదాలు మాత్రమే. ఒక వాతావరణంలో ఏది సాధారణమో మరో వాతావరణంలో అది అసాధారణం కావచ్చు. అవును. ఇది కొనుగోలుదారులకు కూడా వర్తిస్తుంది సుమా. అవును. ఇప్పుడు VX 14కు పడిపోయింది. ఇక ఇది అత్యంత తక్కువ స్థాయికి చేరింది. ఇక్కడి నుండి మార్కెట్ పైకే వెళ్తుంది అని ఆప్షన్స్ కొంటే ఆ 14 కాస్త 13, 12 లేదా 10కి కూడా పడిపోవచ్చు. వోలటైలిటీ అనేది నెమ్మదిగా రోజుల తరబడి పడిపోతూనే ఉంటుంది. అప్పుడు బయ్యర్ కూడా నష్టపోతారు. దీన్ని బట్టి కేవలం ఈ వోలటైలిటీ ఇండెక్స్పై మాత్రమే ఆధారపడి ట్రేడ్ చేయడమనేది కళ్ళు మూసుకొని హైవే మీద నడవడంతో సమానమని నా ఉద్దేశం. 100% కరెక్ట్ అండి. ఇది ఎంత శక్తివంతమైన టూల్ అయినప్పటికీ ఇది మార్కెట్ విశ్లేషణకు ఒక కన్ఫర్మేషన్ టూల్గా మాత్రమే ఉండాలి. డెల్టా మరియు థీటా వంటి ఇతర అంశాలతో కలిపి దీనొక పెద్ద ఫ్రేమ్వర్క్లో భాగం చెయ్యాలి కదా. ఖచ్చితంగా. వీగా అనేది ఒక భారీ పజిల్లో అత్యంత ముఖ్యమైన ముక్క మాత్రమే. అది పజిల్ మొత్తం కాదు. ఒక డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ వాడుతున్నప్పుడు వీగాని ఎలా మేనేజ్ చేయాలి అనేదే ప్రొఫెషనల్ ట్రేడర్కి, సాధారణ ట్రేడర్కి మధ్య ఉన్న వ్యత్యాసం. రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. అవును. వోలటాలిటీ పెరుగుతుంటే పొజిషన్స్ ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఇంప్లాయిడ్ వోలటాలిటీ అనేది భవిష్యత్తు గురించి మార్కెట్ వేస్తున్న ఒక ఊహ మాత్రమే. అది ఖచ్చితమైన సత్యం కాదు అని ట్రేడర్లు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. చాలా లోతైన విశ్లేషణ ఇది. ఆప్షన్ గ్రీక్స్ అనేది కేవలం మ్యాథమెటిక్స్ కాదు. అది మార్కెట్లో ఉన్న లక్షలాది మంది ట్రేడర్ల భయాలకు, ఆశలకు ప్రతిరూపం అని ఈరోజు స్పష్టంగా అర్థమైంది. అవును. ఆ సైకాలజీని అర్థం చేసుకోవడమే అసలైన ట్రేడింగ్. సరే, ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనం చర్చించిన కోర్ కాన్సెప్ట్స్ను ఒకసారి క్రోడీకరిద్దాం. మొదటిది, వోలటాలిటీ మరియు వీగా అనేవి మార్కెట్ దిశను సూచించవు. కరెక్ట్. అవి కేవలం అనిశ్చితికి మరియు భయానికి మార్కెట్ చెల్లించే మూల్యాన్ని కొలుస్తాయి. రెండవది, బైనరీ ఈవెంట్ సమయంలో సెల్లర్స్ తమ రిస్క్ని కవర్ చేసుకోవడానికి రెండు వైపులా ప్రీమియంలను ఉబ్బేలా చేస్తారు. ఇక మూడవది, ఈవెంట్ ముగియగానే వచ్చే వోలటాలిటీ క్రష్ వల్ల ఆప్షన్ బయ్యర్స్ దిశ సరైనదైనప్పటికీ భారీ నష్టాలను చవిచూస్తారు. మరియు చివరిగా మనం అనుకున్నట్లు VXలో హై లేదా లో అని స్థిరంగా ఏదీ ఉండదు. అది ఎప్పుడూ సాపేక్షంగానే ఉంటుంది. కరెక్ట్. ఈ సూత్రాలను ఎవరైతే తమ ట్రేడింగ్ సిస్టంలో అనుసంధానం చేసుకుంటారో వారు మార్కెట్లోని ఈ సైకలాజికల్ ట్రాప్స్లో పడకుండా తమ క్యాపిటల్ని కాపాడుకోగలరు. అంచనాలు వేయడం ఎంత ముఖ్యమో మార్కెట్ యొక్క భయాన్ని అంచనా వేయడం కూడా అంతే ముఖ్యం. ఖచ్చితంగా. ఆప్షన్స్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఇది తప్పనిసరి. ఈ సుదీర్ఘమైన మరియు ఆసక్తికరమైన చర్చను ముగిస్తూ శ్రోతలు సొంతంగా విశ్లేషించుకోవాల్సిన ఒక ఆలోచింపజేసే ప్రశ్నను వదిలేద్దాం. VIX అనేది మార్కెట్ యొక్క అంచనాలను కొలుస్తుందని మనం తెలుసుకున్నాం. అవును. ఎప్పుడైతే VIX చాలా కాలం పాటు, అంటే వరుసగా నెలల తరబడి 10 లేదా 11 లాంటి అత్యంత తక్కువ స్థాయిలోనే ఉండిపోయిందనుకోండి, దీనర్థం మార్కెట్ నిజంగానే చాలా సురక్షితంగా మారిపోయిందనా? అదొక పాయింట్ అయితే దానికి ఇంకో కోణం కూడా ఉంది కదా. అవునులే. రాబోయే ఒక పెను తుఫానును ఎవరూ పసిగట్టలేనంతగా మార్కెట్ పార్టిసిపెంట్స్ అంతా అతి విశ్వాసంలో మునిగిపోయి తమ పోర్ట్ఫోలియోలను హెడ్జ్ చేసుకోవడం మానేశారనా? కరెక్ట్గా చెప్పారు. ఇదే అసలైన ప్రశ్న. ఫైనాన్షియల్ మార్కెట్ల చరిత్ర చెబుతున్నదేమిటంటే, అతిపెద్ద క్రాషులు ఎప్పుడూ వాతావరణం ముందుగా భయపెట్టినప్పుడు రావు. వాతావరణం అత్యంత ప్రశాంతంగా ఉండి ఇక ప్రమాదం లేదు అని అందరూ నమ్మినప్పుడే వస్తాయి. మార్కెట్లో కనిపించే ఈ అసాధారణమైన ప్రశాంతత కూడా ఒక పెద్ద ప్రమాదానికి సంకేతం కావచ్చు. ఆ నిశ్శబ్దం వెనుక ఉన్న మౌనాన్ని అర్థం చేసుకోవడం కూడా ట్రేడింగ్లో ఒక భాగమే. నిజమే. ఈనాటి ఈ లోతైన విశ్లేషణను శ్రద్ధగా ఆలకించిన వారందరికీ ధన్యవాదాలు. నేర్చుకోవడం కొనసాగించండి. కేవలం నంబర్లను మాత్రమే కాకుండా మార్కెట్ వెనుక ఉన్న హ్యూమన్ సైకాలజీని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి.